Hello everyone, welcome back to my YouTube channel. సో ప్రీవియస్ వీడియోలో మనం ప్యాకేజెస్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఈ సెషన్లో ఏం తెలుసుకుందామంటే క్లాస్ అంటే ఏంటి, తర్వాత క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత మనకి క్లాస్లో అసలు ఏమేమి ఉంటాయి అండ్ సో ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాం అనమాట. సో చెప్పా కదా, వాట్ ఈస్ క్లాస్ అండ్ హౌ డు వీ క్రియేట్ ఏ క్లాస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ వైల్ క్రియేటింగ్ క్లాస్ ఫ్రమ్ ఎక్లిప్స్, వాట్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. సో ఇవన్నీ తెలుసుకుందాం అనమాట ఇవాటి వీడియోలో. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. సో క్లాస్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ అన్నమాట. సో బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే మనము దానిని యాక్సెస్ చేయలేమన్నమాట. జస్ట్ ఒక ప్లానింగ్ వాటిని చూడగలం అంతే, కానీ ఫిజికల్గా యాక్సెస్ చేయలేమన్నమాట. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఫిజికల్గా యాక్సెస్, మనకి ఎట్లా అంటే దాన్ని మనం ఫిజికల్గా టచ్ చేయగలం, దానిని మనం ఆబ్జెక్ట్ అంటాం అన్నమాట. కానీ క్లాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ జస్ట్ బ్లూ ప్రింట్. అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాని ముందే మనం అయితే ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం. సో బ్లూ ప్రింట్లో ఏముంటుంది? సో మనం ప్లానింగ్ మొత్తం అందులోనే ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా మనకి క్లాస్ అంటే, క్లాస్లో మనం క్లాస్ అంటే ఒక నేమ్, యూనిక్యూ నేమ్, ప్రతి క్లాస్కి ఒక యూనిక్యూ నేమ్ ఉంటుంది అనమాట. ఆ క్లాస్లో మనం మెథడ్స్, వేరియబుల్స్ ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ లైక్ దిస్. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా. సో పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్ అన్నమాట. సో ఇదైతే మనకు అవసరం లేదు ప్రజెంట్. నెక్స్ట్ క్లాస్లో అయితే మనం దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో సింపుల్గా పబ్లిక్ ఏంటంటే విజిబిలిటీ కోసం అనమాట. సో ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అనేది 3 ఉంటాయన్నమాట. సో నేను వాటి గురించి మళ్ళీ అయితే డిస్కస్ చేస్తాను. సో క్లాస్ అనేది అయితే మనకి కీవర్డ్ అనమాట. సో డెమో అన్నది అయితే క్లాస్ నేమ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏంటంటే మెయిన్ మెథడ్ అన్నమాట. సో ఈ మెయిన్ మెథడ్ బేస్ చేసుకొని మనమైతే ఇక్కడైతే క్రియేట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను system.out.println హలో వరల్డ్ అయితే నేనైతే చేసా కదా. సో నేనైతే దీన్ని అయితే రన్ చేస్తాను చూడండి. సో రన్ చేస్తే నాకైతే హలో వరల్డ్ అయితే అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో అలా అన్నమాట. సో మనకి ఇదన్న క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్. సో ఇంకా డెఫినేషన్ చెప్పాలంటే క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్, ద ఎంటైర్ క్లాస్ విల్ బి ప్రజెంట్ ఇన్ ద క్లాస్ అన్నమాట. క్లాస్ సో అదన్నమాట. సో ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ వాయిడ్ మెయిన్ మెథడ్ తీసినా కూడా మనకైతే ఇక్కడైతే రన్ అవ్వదు అన్నమాట. సో చూడొచ్చు మనకి. సో నేను ఇక్కడ చూస్తే రన్ ఆప్షన్ లేకపోతే అసలు ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు అవ్వదన్నమాట. ఎందుకంటే అక్కడ మెయిన్ మెథడ్ తీసేస్తే మనకైతే రాదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మెయిన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్లాస్ అయితే మనం ఇలా క్రియేట్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ డెఫినేషన్ తెలుసు, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ వైల్ క్రియేటింగ్ ఏ క్లాస్ ఫ్రమ్ ఎక్లిప్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్లిప్స్లో చూద్దాం. సో ఏంటంటే డిఫరెంట్ వేస్ అంటే ఏంటంటే క్లాస్ని మనం ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేసేసి ఇప్పుడు దీంట్లోనే ఉన్నాను కదా. సో నేను ఈ ప్యాకేజ్లో నేనైతే క్లాస్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో రైట్ క్లిక్ చేసేసి న్యూలోకి వెళ్ళేసి ఇక్కడ నుంచైనా క్లాస్ క్రియేట్ చేయొచ్చు. లేదనుకోండి సో జస్ట్ మీరు ఎస్ఆర్సి నుంచైనా క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ ఓన్లీ ఏమీ లేకుండా క్లాస్ ఫైల్ మాత్రమే క్రియేట్ చేయాలంటే ఫైల్ లేకేసి వెళ్ళైనా డైరెక్ట్గా మీరైతే క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇన్ని విధాలుగా మీరైతే క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.
సో డైరీ లేదనుకో ఇంకా షార్ట్ కట్స్గా మీరైతే ఇక్కడ నుంచి అయినా క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద మెంబర్ ఆఫ్ ఏ క్లాస్. మెంబర్స్ అసలు క్లాస్లో ఏం మెంబర్స్ ఉంటాయంటే సో 2 మెంబర్స్ ఉంటాయండి. అదేంటంటే ఒకటి వేరియబుల్స్, సెకండ్ మెథడ్స్ అన్నమాట. సో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ నేను మళ్ళీ చెప్తాను. వేరియబుల్స్ అంటే ద వాల్యూస్ని స్టోర్ చేసుకోవడాన్ని వేరియబుల్స్ అంటాము. మెథడ్స్ అంటే సో అది కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా. సో మెథడ్స్ అంటే సపరేట్గా చెప్తాను నేను మెథడ్స్కి వేరియబుల్కి నెక్స్ట్ క్లాస్లో. సో ఇవాటి వీడియోలో మీరు క్లాస్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. సో అదన్నమాట సింపుల్గా. సో దట్స్ ఆల్ ఆఫ్ ద టుడే. సో థ్యాంక్ యూ ఆల్. సో అర్థమైంది అనుకుంటున్నాను క్లాస్ అయితే సింపుల్గా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.